ఆస్తులు సంపాదించుకోవడంలో ఆప్తులను కోల్పోకూడదు. అంతస్తులను నిర్మించుకోవడంలో ఆత్మీయతలను, ఆప్యాయతలను కోల్పోకూడదు. సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోకండి. హోదాల వేటలో పడి మీ హుందాతనాన్ని బలి చేసుకోకండి. అప్పుడే మీరు గుడిసెలో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలరు. తినే అన్నం కూడా ఔషధంలాగా పనిచేస్తుంది. మిత్రమా, నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా పోదు నేస్తమా. మనం ఎప్పుడెప్పుడు ఓడిపోతామా, పడిపోతామా అని మన శత్రువుల కన్నా మన అనుకున్న వాళ్ళే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. మనసుల్లో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు. జాగ్రత్త. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఇదే జీవితం. గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. చెడు చెప్పే వాళ్ళ దగ్గర, నిన్ను కిందికి నెట్టే వాళ్ళ దగ్గర చెవిటి వాళ్ళలాగా ఉండడమే మంచిది. అనుకున్నది సాధించాలంటే కొంచెం ప్రశాంతంగా ఉండి, పక్క వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, ప్రయత్నాన్ని విరమించకుండా, ఎప్పటికీ ఆగకుండా శ్రమిస్తూ ఉంటే నీ గమ్యం మరింత చేరువకు వస్తుంది. డబ్బు పేదోడి దగ్గరికి రాదు. మధ్యతరగతి వారి దగ్గర ఉన్నా మిగలదు. ఉన్నోడి దగ్గర విలువ ఉండదు. జీవితంలోకి అనుకోకుండా వచ్చినవన్నీ అద్భుతంగా ఉండవచ్చు, కానీ అవి జీవితాంతం మనతోనే ఉంటాయనే నమ్మకం మాత్రం ఉండకూడదు. అది మనిషైనా వస్తువైనా. మార్పు జీవితంలో ఒక భాగం. కొందరు పరిస్థితులను బట్టి, మరికొందరు అవసరాలను బట్టి మార్పు చెందుతారు. ఒక వ్యక్తి మాట, ప్రవర్తన సరిగ్గా లేకపోతే బయట ప్రపంచంలో అనేక విషయాలు కారణం కావచ్చు. కానీ ఒక వ్యక్తి గొప్ప సంస్కారం, వ్యక్తిత్వం ఉన్నవాడైతే మాత్రం దానికి కారణం ఖచ్చితంగా అతని తల్లిదండ్రులే. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది. దీపం పూరి గుడిసెలోనైనా, ఈ ఇంద్రభవనంలోనైనా ఒకేలా వెలుగునిస్తుంది. మంచి వ్యక్తిత్వం నీకు ఉంటే నువ్వు వెలుగుతూ ఇంకో 10 మందికి వెలిగించవచ్చు. వ్యక్తిత్వం చెడ్డదైతే అదే దీపంతో 100 జీవితాలు తగలబెట్టవచ్చు. పక్క నుండి పొగిడే వారికన్నా పడినప్పుడు లేపి ధైర్యం చెప్పే వాళ్ళతో స్నేహం జీవితంలో ఉన్నత స్థాయిని చేరడంలో సహకరిస్తుంది. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు, కానీ ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలో ఉంటుంది. అది కేవలం కల్మషం లేని మనసుకే సాధ్యమవుతుంది. నిస్తమా. చదివి తెలుసుకున్న దానికన్నా గాయపడి తెలుసుకున్న అనుభవ పాఠము ఎప్పుడు మర్చిపోలేము. పదును తగ్గిన నేలలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు. ఒక బంధం కడవరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. జీవితంలో నువ్వు గెలవాలన్నా, ఓడిపోవాలన్నా ముందుగా నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో నువ్వు గెలిస్తే నీ సంతోషాన్ని అందరితో పంచుకో. ఓడిపోతే మళ్ళీ ప్రయత్నించు. అంతేకాని అక్కడే ఆగిపోకు. 100 మంది మిత్రుల కన్నా ఒక్క శత్రువు మిన్న. ఎందుకంటే వారికి నటించడం రాదు. నిన్ను నిందిస్తూ నీలో మార్పుకు కారణమవుతాడు.